ఇవాళ ఇద్దరు ఉద్యమకారులు చనిపోవడం నిజంగా చాలా బాధగా ఉంది. పెద్దశంకరంపేటలో ఉద్యమకారుడిగా, విద్యార్థి ఉద్యమకారుడిగా ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి మన తమ్ముడు ఈరోజు చనిపోవడం, అదేవిధంగా మన నియోజకవర్గానికి చెందిన అల్లం నవాజ్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా వారు కూడా చాలా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వారు మరణించడం నిజంగా చాలా బాధగా ఉంది. సరే, ఒక దశలో నేను క్రాంతికి ఫోన్ చేసి అటు విజయరామరాజు ఇటు నవాజ్ రెడ్డి గారు ఇద్దరు చనిపోయింది కదా తమ్మి అంటే, ఒకసారి మా వాళ్ళకైతే కలిసి నువ్వు అందరికి నమస్కారం పెట్టన్నా, అందరూ వచ్చేసిండ్రు, సడన్ గా మనం క్యాన్సిల్ చేసిన దానికంటే కలిస్తే బాగుంటది అంటే మనందరం కూడా కలవడం జరుగుతూ ఉంది. పోయినసారి కూడా చాలా బాగా జరిగింది, ధూమ్ధాం. తెలంగాణలో బతుకమ్మ, దసరా అనేవి చాలా ప్రత్యేకమైనటువంటి పండుగలు. ఈ రెండు పండుగలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇందాక దేశపతి సీనన్న మాట్లాడుతుంటే నేను లైవ్ లో చూసుకుంటూ వచ్చిన, పెరట్ల పూసేటువంటి పువ్వులను మనం పూజించము, మనము రోడ్లు వెంట ఉండేటువంటి తంగేడు పువ్వులు, గునుక పువ్వులు, రకరకాల పుష్పాలతో బతుకమ్మను పేరుస్తాం. ఆ పుష్పాలను, పువ్వులను ప్రేమించి పూజించేటువంటి గొప్ప సాంప్రదాయం ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో అది ఒక్క తెలంగాణకే సొంతం, మనకే సొంతం. అంటే ప్రకృతిని ప్రేమించే జాతి మన తెలంగాణ జాతి. ఆ బతుకమ్మలను పూజించి ఎక్కడ వదులుతాం? నీళ్ళలో వదులుతాం. అంటే నీటిని, పుష్పాలను, ప్రకృతిని ఆరాధించి ప్రేమించేటువంటి గొప్ప సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. మరో ప్రత్యేకత ఏమంటే, పండగకు మధ్య కరెక్ట్ గా ఒకరోజు తేడా ఉంటుంది. బతుకమ్మ పండుగ అయినా మర్నాడే దసరా పండుగ చేసుకుంటాం. నాకు తెలిసి ఈ దేశంలో గాని ఈ భూమి మీద ఒక్కరోజు తేడాతో ఇట్లా రెండు పండుగలు గొప్ప అవకాశం కూడా అది మన తెలంగాణ ప్రజలకు మాత్రమే దక్కింది. ఇలా చాలా అరుదైనటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. అలాయ్ బలాయ్ దీని గురించి కూడా దేశపతి అన్న చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఈ అలాయ్ బలాయిల పేరిట తెలంగాణ జాతిని ఒకటి చేస్తూ, సంఘటితం చేస్తూ, అందరినీ ఒకటి చేసినటువంటి గొప్పదనం అలాయ్ బలాయికి దక్కింది. ముఖ్యంగా మనం భారత సంస్కృతి గురించి, భారతీయత గురించి చెప్పినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, ఇదే భారతీయ సంస్కృతి యొక్క గొప్పదనము అంటుంటారు. మనందరం కూడా వివిధ కులాలుగా, వివిధ వర్గాలుగా, వివిధ పనుల పేరు మీద విడిపోయి బతుకుతూ ఉంటాం. కొందరు కూకట్పల్లిలో ఉండొచ్చు, కొందరు రామచంద్రాపూర్లో ఉండొచ్చు, ఇంటి దగ్గర కొందరు వ్యవసాయం చేసి బతకొచ్చు, కొందరు హైదరాబాద్ లో ఉండొచ్చు, కొందరు సంగారెడ్డిలో ఉండొచ్చు. సమూహాలుగా బతుకుతుంటాం. కానీ బతుకమ్మ పండుగ వచ్చిందంటే, దసరా పండుగ వచ్చిందంటే ఎక్కడెక్కడోలో ఊళ్ళకు వచ్చి కులాలకు, మతాలకు అతీతంగా అందరం ఒక్కటై జరుపుకునే పండుగ దసరా పండుగ, బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగలో ఊర్లో ఉండే అక్కా చెల్లెలు అందరూ, ఈ కులం ఆ కులం లేదు, అందరూ చెరువు కట్ట మీదకి వచ్చి అద్భుతంగా ఆ బతుకమ్మ పండుగను జరుపుకొని ఆ సద్దులు పంచుకొని తింటూ ఉంటాం. అదేవిధంగా దసరా పండుగ గ్రామం అంతా కూడా ఒక్కటై సాయంత్రం పూట పాల పిట్టను చూడడానికి పోయి ఆ పాల పిట్టను చూసి సంబురంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం. అలాంటి గొప్ప సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. మరి ఈరోజు కేసీఆర్ గారు ఉండగా గ్రామాల్లో పారిశుద్ధ్యం ఎట్లుండే, ఇవాళ ఎట్లయిందో మీకే తెలుసు. నిన్న సంజయరావుపేటలో మిషన్ భగీరథ నీళ్లు రాక బావి నీళ్లు దాగి పండుగ పూట ఊరంతా ఎట్లా ఆగమైతుందో కూడా మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఎంతసేపు పేదల కడుపు నిండడమే నా ఎజెండా అనేది కేసీఆర్ ఆలోచన. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పేదల కడుపు కొట్టడమే కాంగ్రెస్ ఎజెండా అయిపోయింది. కడుపు నింపడం కేసీఆర్ ఎజెండా, కడుపు కొట్టడం కాంగ్రెస్ ఎజెండా అన్నట్టు అయిపోయింది. పండగ పూట ఏ పేదవాళ్ళు కూడా కొత్త చీర లేకుండా ఉండొద్దని కేసీఆర్ గారు ఉండగా బతుకమ్మ చీరలు పంపిండు. అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటి కాదు మేము వస్తే 2 ఇస్తామన్నారు, 500 రూపాయలు ఇస్తామన్నారు. 2 లేవు, 500 లేవు. మన కేసీఆర్ గారు ఇచ్చే చీరలు కూడా బంద్ పెట్టిందా లేదా? కేసీఆర్ ఉంటే వానకాలం రైతు బంధు దసరాలోపు అందరికి పడుతుండే, పండుగ పూట అందరి జేబులలో ఇన్ని పైసలు ఉంటుండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 అన్నారు. 15 లేవు, 10 లేవు.
రైతు బంధు లేదాయే, దసరా పండుగ చీరలు లేవాయే, కేసీఆర్ కిట్టు బందాయే, తులం బంగారం రాదాయే, రుణమాఫీ కాదాయే. రుణమాఫీకి ఎన్ని రాగానే డిసెంబర్ 9 నాడే మొదటి సంతకం, 2023 డిసెంబర్ 9 అన్నారు. అది రాకపోయే. అది పోగానే బడ్జెట్లో పెడతామన్నారు, బడ్జెట్లో కాకపోయే. మళ్ళా దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు అండ్రి, 15 ఆగస్టు కాకపోయే. ఇక దసరా పండుగకు చేస్తామన్నారు, దసరా పండుగ అయ్యేపాయే. నిన్న కొత్తగా చెప్తుండు వ్యవసాయ శాఖ మంత్రి 2024 డిసెంబర్ 9కి పెట్టిండు మళ్ళీ ఇప్పుడు గడువు. అంటే ఏడాది నడిపిండు, ఇక ముంగడి గడిపిండు. అంటే ఈ రకంగా విడతల వారీగా రకరకాల డేట్లు పెట్టుకుంటూ వాయిదాలు వేస్తూ